ఈ రోజే వీళ్ళంటున్నా ఆ మంచి రోజు కావడం ఇవన్నీ చూస్తుంటే ఆ వ్రతం చేశాకే వెళ్ళడం మంచిదనిపిస్తోంది. అవును మాధవ, నాకోసం అత్తయ్య వదిన అందరూ రావడం నాకు ఆనందంగా ఉన్నా అక్కడ ఉమ్మడి కుటుంబం కాస్త విడిపోయి ఒకే ఇంట్లో ఉంటూ కూడా పరాయి వాళ్ళలా బతికేస్తున్నాం. అది నాకు చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు ప్రసాద్ చెప్పినట్టు ఈ వ్రతం చేస్తే దేవుడి దయ వల్ల మళ్ళీ అందరం కలిసిపోయి ఆనందంగా ఉంటామేమోనని చిన్న ఆశ. భూమి చెప్పింది కూడా నిజమే కదరా. మనకు కావాల్సింది మనం అందరూ ఉమ్మడి కుటుంబంలో ఉండడమే కదా. ఈ వ్రత ప్రభావం వలన మనకున్న కీడు తొలగిపోతుంది. అందరం కలిసుంటాం, కాదనుకురా. నాకైనా నా బిడ్డకైనా కావాల్సింది మీరందరూ బాగుండటమే కదా. నా కూతురు వచ్చాక మీ ఉమ్మడి కుటుంబం విడిపోతుందన్న చెడ్డ పేరు నా బిడ్డకి రాకూడదనేదే నా బాధ. మాధవ, కాదనుకు. బావగారికి వదిన చెప్తానంటుంది కదా. అందరం కలిసి ఉండాలని మీరందరూ కోరుకొని వ్రతం చేద్దాం అంటుంటే నేను మాత్రం కాదని ఎలా అంటాను? ఈ వ్రతం వల్ల మా అన్నయ్య మనసు మారి మేమందరం కలిసి ఉంటే నాకు అదే చాలు. మాధవ్ కూడా ఒప్పుకున్నాడు. త్వరగా పూజారి గారికి ఫోన్ చేసి వ్రతానికి ఏర్పాట్లు చేయండి. అలాగేనమ్మా.